హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి నా సలహా ఏంటంటే 2021 బిఫోర్ బిజినెసెస్ వేరు, 2021 తర్వాత ఉన్న బిజినెసెస్ వేరు. ఆ, అంటే చాలామంది బిజినెసెస్ కొత్తగా పెట్టే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ ఉంది. నేను 15 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను, మొబైల్ షాప్ బిజినెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ చూసి మీరు ఇలా ఎవరన్నా మొబైల్ షాప్ పెట్టాలని అనుకున్నారు. నేను 2010 నుంచి బిజినెస్లో ఉన్నాను. అంటే నాకు ఆల్రెడీ మార్కెట్ తెలుసు, నేను ఆల్రెడీ స్టాండర్డ్ ఇచ్చాను. సో నాకు కొంచెం బిజినెస్ ఒక రోజు అటు ఇటు ఎలా ఉన్నా నాకు అందులో లాభ నష్టాలన్నీ తెలుసు కాబట్టి నేను ఏదో కొంచెం చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ చూసి ఎవరన్నా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నారనుకో, ఇప్పుడు కొత్తగా పెట్టి ఏ బిజినెస్లో కూడా చాలా దాని గురించి ఇంకా ఎక్కువ వివరించి మాట్లాడాలి. అది జరిగే పనులు అయితే కాదు. ఇప్పుడు మా ఏరియాలోనే ఈ 2-3 ఇయర్స్లో ఒక 5-6 మొబైల్ షాపులు, అంటే స్టూడియోస్ మొబైల్ షాపులు కలిపి తీస్తారు చాలామంది. ఒక షాప్ కూడా నిలబడలేదు. అలా ప్రతి ఏరియాలో అలా జరుగుతుంది. అంటే నేను మొబైల్ షాప్ గురించి ఎందుకు మాట్లాడితే నా ఫీల్డ్ కాబట్టి, ఇలా ప్రతి ఫీల్డ్లోనే ఎలా ఉన్నది బిజినెస్. చాలామంది ఉద్యోగాలు అవి మానేసి మరి చాలామంది దిగుతున్నారు. బిజినెస్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే బిజినెస్ ఎలా చేయాలంటే, ప్రెస్టేజ్లు, సిగ్గు ఇలాంటివన్నీ వదిలేసి వాళ్ళు ఏ బిజినెస్ అంటే ఎక్కువ, అంటే ఒకవేళ ఒక షట్టర్ తీసుకుని బిజినెస్ చేసినా ఆ షట్టర్ ముందు చిన్న కౌంటర్ పెట్టి కొంచెం లైక్ ప్లాట్ఫామ్ బిజినెస్ అంటారు కదా, అంటే ప్లాట్ఫామ్ మీద ఎక్కువ బిజినెస్ జరుగుతుంటాయి. అలా కూడా ఒక కౌంటర్ చేయగలిగి అలాంటి స్టామినా ఉంటేనే బిజినెస్లోకి రండి. మనం నీట్గా షాప్లో ఏసీ షాపు లేకపోతే ఒక షట్టర్ నీట్గా చైర్ వేసుకుని కూర్చొని బిజినెస్ చేద్దామంటే అలాంటివి రావట్లేదు. ఏదైనా చేయగలం, ఎలా అయినా చేయగలం అని థాట్ ఉంటేనే వెళ్తున్నాయి అంతే బిజినెస్లో. అఫీషియల్ మెయింటైన్ చేద్దామంటే కుదరట్లేదు. బిజినెస్లు అన్నీ ప్లాట్ఫామ్ బిజినెస్, అంటే ప్లాట్ఫామ్ మీద ఎవరైతే పెట్టి అమ్ముతారో అది జరుగుతున్నాయి. తర్వాత కార్పొరేట్ అంటే డీమార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద అవి. తర్వాత ఆన్లైన్, అంటే 50% మార్కెట్ అంతా ఆన్లైన్ మయం అయిపోయింది. రిమైనింగ్ బిజినెస్ అంతా కార్పొరేట్ బిజినెస్లు, అంటే పెద్ద పెద్ద డీమార్ట్స్, షాపింగ్ మాల్స్లో జరుగుతుంది. లేదంటే ప్లాట్ఫామ్ మీద మా చిన్న చిన్న మార్కెట్స్ అవి ఉంటాయి కదా, ఇలాంటి మార్కెట్లో జరుగుతుంది. ఇంకా మధ్య తరగతిలో, అంటే ఇంకా మీడియంగా ఉన్న బిజినెస్లు ఏ బిజినెస్ కూడా జరగట్లేదు. అంటే కొత్తగా పెట్టే వాళ్ళకి జరగట్లేదు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఆల్రెడీ ఇంకా వాళ్ళు వేరే ఫీల్డ్లోకి వెళ్ళలేరు కాబట్టి ఆ రిమైనింగ్ బిజినెస్ అంతా వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. కొత్తగా బిజినెస్ పెట్టి నష్టపోతున్నారు చాలామంది. మా సర్కిల్లోనే మొబైల్ షాప్ కాకుండా ఇతర ఫీల్డ్లో చాలా షాప్ చూసాను. అంటే చెప్పడం ఎందుకు కానీ ఈ మధ్యన అన్నీ తీస్తారు, ఎవరు నిలబడలేకపోతున్నారు. కాబట్టి బిజినెసెస్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు కొంచెం అన్నీ ఆలోచించుకోండి. ఇంకా దీని గురించి నాకు ఇంకా చాలా అనుభవం ఉంది, కానీ వీడియోలో చెప్తాను, వేరే వీడియోలో చెప్తాను.